ఓం నమ శివాయ. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 83వ శ్లోకం గురించి నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతి య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతి య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యుల వారు సాంబా నిన్ను పొంది నేను ధన్యుణ్ణయ్యానయ్యా అని చెప్తున్నారు. ఆయన ఎలా ధన్యుడయ్యాడు అనే విషయం గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనం ముందుగా ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకుందాం. జనన మృతియుతానాం అంటే చావు పుట్టుకలతో కూడిన, దేవతానాం దేవతల యొక్క, సేవయా భజనల చేత అంటే సేవించడం చేత, అలాంటి దేవతల్ని సేవ చేసుకోవడం చేత, సుఖలేశః సుఖము లేదు అంటే విషయ సుఖమైనను అలాంటి సేవ చేసుకున్నందువల్ల వచ్చే సుఖము న భవతి కలగదు, ఎక్కువసేపు నిలవదు, తత్ర అక్కడ, సంశయః సందేహము, నాస్తి లేదు, ఏ పురుషులైతే అజనిం జననము లేనివాడును, అమృత రూపం మరణరహితమైన రూపం కలిగిన వాడను, సాంబం సా ప్లస్ అంబం అంటే శక్తితో కూడిన వాడను, ఈశం అలాంటి శివుడిని, ఇహ ఈ శరీరం ఉండగానే, భజంతే సేవించుచున్నారో, తే అలాంటి వారు, ధన్యాహ కృతార్థులై, పరమ సౌఖ్యం మోక్షం అనే ఆనందాన్ని, లభంతే పొందుతున్నారు అని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇతర దేవతలందరూ కూడాను చక్కగా ఏంటి మనలాగే మనుషుల్లాగానే వాళ్ళకి జననము మరణము ఉంటుందంట. మిగిలిన దేవతలందరికీ ఒక్క మరణం లేనిది, సృష్టికి ముందు సృష్టి తర్వాత ప్రళయకాలం తర్వాత ఉండేది ఒకే ఒక్కడు, ఆయనే ఈశుడు అని మనకు చెప్తున్నారు. అలాంటి ఈశుడిని అలాంటి సాంబుణ్ణి నేను పొంది ధన్యుడినైనాను అని చెప్తున్నారు. పొందటము అంటే మళ్ళీ జన్మించటం మరణించటం రెండు లేకుండా ఉండటం. అలాంటి అమృత రూపి అంట మనకి సాంబుడు. అంబతో కూడి సాంబుడువై ఈ జగత్తు అంతటా నిండియుండి ఈశుడువయ్యావు. దేవతలతో సహా నీకు తప్ప ఇతరులందరికీ చావు పుట్టుకలున్నాయి. మనం చెప్పుకున్నాము, కల్పానికో బ్రహ్మ, కల్పానికో ఇంద్రుడు, ఇలా మారుతూనే ఉంటారు. అంటే దీని ప్రకారం చూస్తే దేవతలందరికి కూడా చావు పుట్టుకులున్నాయి, ఒక్క ఈశ్వరుడికి మాత్రమే అమృతత్వం ఉంది అని చెప్తున్నారు. దేవతల అమరత్వం కల్పాంతాల వరకే పరిమితమైనది. బ్రహ్మగారు కూడా ఈ సృష్టి చేసిన బ్రహ్మగారికి కూడా అంట బ్రహ్మకల్పం ముగియగానే ఆ కాలమంతా కపాలమై నీ మెడను అలంకరిస్తున్నాడు. మరో బ్రహ్మ పుట్టి పెరిగి సృష్టి రచనని ఆరంభించే వరకు ఏకాకిగా నీలో నీవు ఆనందిస్తూ ఒంటరిగా నిలిచిపోతావు. అటువంటి నిన్ను తనువు నిలిచి ఉండగానే ఎంతో కొంత కీర్తిస్తే చాలు, పరమ సౌఖ్యాన్ని కలిగించగలవు. అంతేకాని
జనన మరణ చక్రవలయాన్ని దాటించలేని ఇతర దేవతలను ఎంత పూజిస్తే మాత్రం ఏమి లాభం కలుగుతుంది? ఆ పూజల వల్ల ఆవగింజంత ప్రయోజనం కూడా కలగదు. వారిచ్చే వరాలు నీవిచ్చే పరమ సౌఖ్యం అనే పదవితో సరితూగలేవు కదా. అటువంటి నీ అనుగ్రహాన్ని సాంబునిగా నిన్ను కొలచి ఇహలోకమునందే పొంది నేను ధన్యుణ్ణవుతున్నాను అని ఆయన ఎలా ధన్యత్వం చెందారో మనకు వివరంగా వివరిస్తున్నారు. మరి దేవతలకి జనన మరణాలు ఉండడం ఏంటండి అంటే నిజమేనండి, ఉన్నాయి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇతర దేవతల్ని సేవించటం వల్ల మనకు సుఖం లభించదంట. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కాకపోతే వాళ్ళు కొంచెం అమృతాన్ని సేవించి అమరత్వాన్ని పొంది కొంచెం పైలోకంలో ఉన్నారు. అంతేకాని శివుడు మాత్రమే శాశ్వతం. కేవలం శివుణ్ణి సేవిస్తేనే పరమ సౌఖ్యం లభిస్తుంది అంటున్నారు. అలాగే మనకు వేదమాత ఒక వాక్యం చెప్పారు. ఏంటి ఆ వాక్యం? యో బ్రహ్మణాం విదదాతి పూర్వం నారాయణాత్ బ్రహ్మ జాయతే. సృష్టికి పూర్వం సృష్టి రచన చేయడానికి బ్రహ్మగారు ఉన్నారు. ఆ తర్వాత ఈ బ్రహ్మగారు ఎక్కడి నుంచి పుట్టారు? నారాయణుడి నుంచి ఈ బ్రహ్మ జన్మ తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఆయన కల్పం పూర్తి అవ్వగానే ముగించుకొని వెళ్ళిపోతారు. ఆయన కల్పం అయిపోయినాక ఆయన పడిపోగానే ఆయన కపాలంగా మారి శివుడి యొక్క మెడలోకి చేరుతారు. ఇది వేదమాత బ్రహ్మను గురించి చెప్పిన చక్కటి వాక్యం. అంటే బ్రహ్మకి చావు పుట్టుకలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇదే మాట మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు కూడా చెప్పారు. 8వ అధ్యాయంలో అనుకుంటా ఏం చెప్పారు ఆయన? ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంటేయ పునర్జన్మ న విద్యతే అని చెప్పారు. అంటే ఏంటి? ఓ అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకాలన్నీ కూడా పునరావృత్తములు. బ్రహ్మలోకం నుంచి ఎన్ని లోకాలైతే ఉన్నాయో ఆ సమస్త లోకాలన్నీ కూడా పునరావృత్తములు. ఈ లోకాలన్నీ కూడా కాలానికి పరిమితమై ఉన్నవి. కానీ నేను కాలాతీతుణ్ణి కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు. స్పష్టంగా అర్జునుడికి వివరించారు. ఆ మాట ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు గుర్తు చేస్తున్నారు. అక్కడ ఆయన కూడా చెప్పారు. మనం ఇప్పుడు చెప్పాం కదా, మరి ఇప్పుడు శివుడు ఒక్కడే ఉంటున్నారు అన్నారు కదా, మళ్ళీ నారాయణుడు నేనొక్కడే ఉంటాను అని చెప్తున్నారు ఏంటి అన్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందాక కూడా శివకేశవులకి అసలు భేదం లేదు, భేదం చూపకూడదు, అభేదం అంతే. ఇంకా అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? బ్రహ్మ యొక్క కాలాన్ని గురించి చెప్తున్నారు. బ్రహ్మ యొక్క కాలం ఎలా ఉంటుందంట? సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాహ. అంటే 1000 చతుర్యుగముల కాలం బ్రహ్మకు ఒక పగలు అవుతుందంట. 1000 సంవత్సరాలు, 1000 చతుర్యుగాలు. ఆ కాలం అంతా బ్రహ్మకు ఒక పగలు అని, అంతేకాలం ఆ బ్రహ్మకు మళ్ళీ 1000 చతుర్యుగాలు బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వాన్ని ఎరిగిన స్వరూపులు అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆయనకి పగలు రాత్రి అన్ని ఉన్నాయి అంటే చావు పుట్టుక అన్ని కూడా ఉన్నాయి. సాక్షాత్ ఆ కృష్ణ భగవానుడే మనకు దీనిలో చెప్పారు, గీతలో చెప్పారు. కాబట్టి వీళ్ళందరి ఈ దేవతలందరినీ పూజించటం వల్ల వచ్చే తృప్తి ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చే వరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ చేయటం లేదండి. అల్పమైనవి. కేవలం నీవు ఇచ్చే సుఖం మాత్రమే, నీవు ఇచ్చే మోక్షం మాత్రమే, దాని వల్ల మాత్రమే పరమ సౌఖ్యాన్ని పొందగలము. ఈ ఇహలోకమందే నీ అనుగ్రహం కోసం ప్రయత్నించి సాంబుడిగా నిన్ను కొలచి, అంబతో కలిసిన నిన్ను కొలచి ఈ ఇహలోకం నందే నిన్ను పొంది నేను ధన్యుణ్ణి అవుతున్నాను స్వామి, నాకు వేరే దేవతల గురించి పట్టదు అని చక్కగా వివరిస్తున్నారు. మరి మనం కూడా అలాగే ఆదిశంకరాచార్యులు వారిలాగానే మనం కూడా శివుడి యొక్క ప్రార్థనని ఈయన ఎలా చేశారో అలా చేసి మనం కూడా ఆయన్ని పొంది ధన్యులం అవుదామా మరి. ఓం నమః శివాయ.